సీమచింతకాయలు. బసవయ్యకు జమీందారు దివాణంలో ఉద్యోగమున్న మాటే కాని బండెడు చాకిరీ చేసినా చాలని జీతం, గంపెడు సంసారం. ఎప్పుడూ రోగంతో మంచానపడి మూలిగే తల్లి. అది కావాలి ఇది కావాలి అని సదా పీక్కు తినే పిల్లలు. తన చేతకానితనాన్ని దెప్పిపొడుస్తూ చిటికీ మాటికి అవమానించే భార్య. మంచివాడే కాని బతకటం తెలియని అర్భకుడని చాటుమాటుగా పరిహసించే ఇరుగు పొరుగు. బసవయ్యకు ఆలోచిస్తున్న కొద్దీ బతుకుమీద రోత పుట్టుకొచ్చింది. ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసి తను పడుతున్న శ్రమ కళ్ళారా చూస్తూ కూడా కట్టుకున్న భార్య మరికాస్త మజ్జిగ అడిగినందుకు ఎంత హీనంగా మాట్లాడుతుందా? ఎవరికోసం ఎలా కష్టపడాలి? అందరిచేత అవమానపడాలి అని బాధపడిపోయి ఎందుకీ పాడుబతుకు అని తీర్మానించుకుని ఒకనాడు తెల్లవారకముందే గొడ్ల చావట్నుంచి ఒక పలుపు తీసి భుజాన వేసుకుని బయలుదేరాడు. ఊరి పొలిమేర దాటాడు. అల్లంత దూరాన ఒక పెద్ద చెట్టు కనిపించింది. వెళ్లి దాని కింద నిలబడి అటూ ఇటూ చూశాడు. పలుపుతాడు తీసి ఒకవైపున ఉచ్చుముడి వేశాడు. ముడివేసిన రెండో చివరను ఎడమ చేత్తో పట్టుకుని మొదటి కొసను చుట్టి కుడి చేత్తో ఎత్తు కాస్త కిందుగా ఉన్న కొమ్మలకేసి విసిరాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ కొమ్మకు తాడు తగులుకోలేదు. చావటానికి కూడా తనకు చేతకావటం లేదు అని విసుక్కున్నాడు బసవయ్య. ఇక లాభం లేదనుకుని ఆఖరు ప్రయత్నంగా తాడుతో పాటు అతి ప్రయత్నం మీద చెట్టెక్కాడు. బాగా దృఢంగా ఉండే కొమ్మకు తాడు ఒక కొసను బిగించి లాగి చూశాడు. సరిగ్గా అప్పుడే బలంగా గాలివిచింది. కొమ్మలన్నీ గలగలమన్నాయి. అతడి ఒంటికి గుత్తులు గుత్తులుగా వంకీలు తిరిగిన సీమచింతకాయలు చల్లగా తగిలి గిలిగింతలు పెట్టాయి. వాటిని చూడగానే బసవయ్య వచ్చిన పని మరిచిపోయి 2 గుత్తులు సీమచింతకాయలు కోసుకున్నాడు. అంతలో ఎక్కడనుంచి వచ్చాయో ఏమో కాని రకరకాల పిట్టలు వచ్చి కొమ్మల మీద అతడి మీద వాలాయి. కితకితలు పెట్టినట్టు బసవయ్య పొలకించిపోయాడు. ఒక సీమచింతకాయ వలిచాడు. కడిగిన ముత్యాల్లా తెల్లగా మెరిసే తొనలు, వాటి లోపల నల్లటి మణిపూసల్లాంటి గింజలు. నాకు నాకు అన్నట్టు పిట్టలు కిలకిలమనటంతో ఒక్కొక్కటిగా ఒలిచి వాటికి అందించాడు. చేతికందిన కాయలను కోసి పక్క జేబుల్లో నింపుకున్నాడు. ఇక చాలు నాయనా, కిందకి దిగిరా అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి కిందకి చూశాడు. చెట్టు కింద తెల్లటి దుస్తులతో తలపండిన పొడవాటి వృద్ధుడొకడు కనిపించాడు. బసవయ్య చెట్టుపైనుంచి గబగబా కిందకి దిగివచ్చాడు. ఏ నాయనా, తెచ్చుకున్న తాటిని చెట్టుమీదే వదిలేశావు అని అడిగాడు వృద్ధుడు నవ్వుతూ. తను ఏ ఉద్దేశంతో ఆవేశంగా ఆ చెట్టు వద్దకు వచ్చింది అప్పుడు గుర్తుకొచ్చింది బసవయ్యకు. నేనిందాకట్నుంచి నిన్నొకటి గమనిస్తూనే ఉన్నాను. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలి కాని దానికి విరుద్ధంగా నడుచుకునే హక్కు మనిషికి లేదు. అయినా కష్టాలు అన్నవి ఎవరికి మాత్రం లేవు? పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. కష్టాలున్న వారందరూ చెట్లకు ఊరేసుకుంటే భూమ్మీద మనుషులే మిగలరు అన్నాడు వృద్ధుడు. బసవయ్య సమాధానం చెప్పలేక అలాగే చూస్తుండిపోయాడు. వృద్ధుడు మళ్ళీ, ప్రకృతిని ఒకసారి చూడు. చెట్లు ఆయా కాలాలకు అనుగుణంగా పళ్ళు కాయలు అందిస్తున్నాయి. ఆఖరికి ముళ్లతో నిండిన సీమచింత చెట్టు కూడా తియ్యటి కాయల్ని ఇస్తున్నాయి కదా. నీడలేని వారికి నీడనిస్తున్నాయి. నదులు సెలయేళ్లు దాహం తీరుస్తున్నాయి. ఇంకా ఏం కావాలి మనిషికి? ఇంతెందుకు, నన్ను చూడు, నాకెవ్వరూ లేరు, ఒంటరివాణ్ణి. అయినా బతుకుతున్నాను. ఎవరికోసం? నాకోసమే బతుకుతున్నాను. నీకేం తక్కువ చెప్పు? దేవుడిచ్చిన కాళ్ళు చేతులు సలక్షణంగా ఉన్నాయి. ఆలోచించే శక్తి ఉంది. ఆప్యాయత నిండిన కుటుంబం ఉంది. కష్టాలను చూసి కుంగిపోకుండా వాటి నుంచి పారిపోవాలని ప్రయత్నించకుండా పరిష్కరించటానికి ప్రయత్నించు. వ్యాధిగ్రస్తురాలైన తల్లిని, నిన్నే నమ్ముకున్న భార్యాబిడ్డలను వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకోవటం భావ్యం కాదు. పిచ్చి ఆలోచనలు మాని ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. గాఢంగా నిట్టూర్చిన బసవయ్య తల పంకించి జేబులోంచి గుప్పెడు సీమచింతకాయలు తీసి ఆయనకివ్వటానికి పక్కకు తిరిగి చూసేసరికి వృద్ధుడు అక్కడ కనిపించలేదు. ఆశ్చర్యచకితుడైన బసవయ్య వృద్ధుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలియచేసి సూర్యుడు ఉదయిస్తుండగా సీమచింతకాయలతో నూతనోత్సాహంతో వడివడిగా ఇంటిదారి పట్టాడు. జోమాలుడి ప్రజ్ఞ. చిత్రాపురంలో గ్రామదేవత గుడికి జోమాలుడు పూజారి. ఎటువంటి పేచీలు తగాయితాలు వచ్చినా తగిన సమాధానం చెప్పి ఇరుపక్షాల వారికి తృప్తి కలిగించి శాంతపరిచేవాడు. ఇలా పరిష్కారం చేయటంలో అతడెన్నడూ ప్రతిఫలం ఆపేక్షించేవాడు కాదు. ఈ వార్త ఆ రాజ్యాన్నేలే ప్రభువు చెవిన పడింది. రాజు మంత్రితో ఆలోచించి ఒక రోజున మారువేషంలో ఇద్దరూ గుడికి వెళ్లారు.
అక్కడ పూజ చేయించి పూజారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వెనక్కు వెళ్లారు. ఆ గ్రామ ప్రజలు దగ్గర్లో ఉండే అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకనాటి ఉదయం ఒకడు అడవికి పోతుంటే దారిలో చెట్టు కింద ఒక జ్యోతిష్కుడు కనపడ్డాడు. ఆ మనిషి తన చెయ్యి చూసి చెప్పమన్నాడు. అందుకు జ్యోతిష్కుడు, అబ్బాయి, నీ కళ్లకు నా ప్రభావం వల్ల ఒక దృశ్యం కనబరుస్తాను. దానికి తగిన జవాబు చెప్పగలిగితే నీ భవిష్యత్తు చెబుతాను అన్నాడు. సరే అన్నాడు ఆ మనిషి. చూస్తుండగానే అతని కళ్ల ఎదుట మిలమిలా మెరిసిపోతూ ఒక గొప్ప రాజభవనం కనిపించింది. అంతలోనే ఆకాశమెరుపులు మెరిసి ఉరుములు ఉరిమి పిడుగులు పడి కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ భవనం కూలి నేలమట్టమైంది. దీని అర్థమేమిటి అని అడిగాడు జ్యోతిష్కుడు. తెలియదు, మీరే చెప్పండి స్వామి అన్నాడతను. దానికి జ్యోతిష్కుడు ఇలా చెప్పి, ఇదే నీ భవిష్యత్తు అని అతన్ని శిలగా మార్చాడు. కొంతసేపటి తర్వాత అడవికి వెళుతున్న మరొక వ్యక్తి తన చెయ్యి చాచి, నా భవిష్యత్తు గురించి చెప్పండి అని అడిగాడు. అదే చర్చల సమయంలో జ్యోతిష్కుడు మరొకరికి చెప్పాడు. ఆ దృశ్యాన్ని ఆ వ్యక్తికి చూపించాడు. అక్కడ 1000 అడుగుల పొడవైన చెట్టు అకస్మాత్తుగా పెరిగింది. ఒక పెద్ద గద్ద ఆ చెట్టు వద్దకు వచ్చి అక్కడ కొమ్మలపై కూర్చున్న చిన్న పక్షులను వేటాడటం ప్రారంభించింది. అప్పుడు అతను దృశ్యం మాయమైంది. దానికి ఆ జ్యోతిష్కుడు ఆ వ్యక్తితో, దీని అర్థమేమిటో చెప్పు అని అడిగాడు. మీరు దాని అర్థం అడిగారు, అది నాకు తెలియదు అన్నాడు. జ్యోతిష్కుడు అతనిని కూడా ఒక శిలగా మార్చేశాడు. కొద్దిసేపటికి అడవికి వెళుతుండగా 3వ వ్యక్తి కూడా తన చెయ్యి చాచి తన భవిష్యత్తు గురించి అడిగాడు. ఆ 2 రాళ్లను చూపిస్తూ జ్యోతిష్కుడు తన సమస్యను వ్యక్తపరచాడు. 3వ వ్యక్తి దీనికి అంగీకరించాడు. అతడు ఒక వృద్ధుడిని చూశాడు. అతని వీపు మీద ఒక పెద్ద కట్ట ఉంది. దానిని అతను ఎత్తలేకపోయాడు. అయినప్పటికీ అతను చెట్ల కింద నుండి కట్టెలు ఏరుతూనే ఉన్నాడు. ఆ వృద్ధుడు నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోయాడు. ఆ దృశ్యం వెంటనే ముగిసింది. మొదటి ఇద్దరిలా 3వ వ్యక్తి కూడా దాని అర్థం వివరించలేకపోయాడు. అందువల్ల అతను కూడా ఒక శిల అయ్యాడు. దగ్గర్లో ఉన్న 4వ కట్టెలు కొట్టేవాడు ఇదంతా చూశాడు. అతను భయపడి పారిపోయాడు. త్వరలోనే ఒక మాంత్రికుడు చెట్టు కింద కూర్చొని భవిష్యత్తు చెప్పే పేరుతో అందరినీ హాయిగా మారుస్తున్నాడని ఒక పుకారు వాయువేగంతో ఊరంతా అల్లుకుపోయింది. ధైర్యం కల కొంతమంది సరాసరి అతను వద్దకు వెళ్లి, నువ్వెవ్వరు, నీ సంగతి ఏమిటి అని అడిగారు. దానికతడు, నేను భవిష్యం చెప్పేవాణ్ణి. దృశ్యం చూపించి అర్థం అడుగుతాను. సరిగా చెప్పగల వాళ్లకు ముందు జరగబోయేది చెబుతాను. చెప్పలేని వాళ్లు ఇలా శిలామూర్తులు కావలసిందే అంటూ 3 శిలలను వారికి చూపించాడు. అందరూ భయపడి వెనకడుగు వేశారు. కట్టెల కోసం పోయిన ఆ 3 తాలూకు వాళ్లు తిన్నగా గోల పెట్టుకుంటూ అర్చకుడు జోమాలు దగ్గరకు పోయారు. ఆ సంగతి ఏదో నే చూస్తానని చెప్పి జోమాలు వారిని పంపివేసి మర్నాడు జ్యోతిష్కుడు వద్దకు వెళ్లాడు. అయ్యా మహానుభావ, మీరు చేసే పనులు చూసి మా ఊరి వాళ్లందరూ భయపడుతున్నారు. ఈ శిలారూపాలు చూడగా వాళ్ల భయం పోగొట్టటానికి మీరే సమర్థులని తోస్తుంది. దయచేసి రాళ్లను మళ్లీ మనుషులుగా మార్చి వాళ్ల కుటుంబాలను కాపాడాలని వేడుకుంటున్నాను అన్నాడు జోమాలుడు. ఈ మాటలకు మంత్రవాది, ఈ గ్రామానికి నువ్వే నా పెద్దవు, అందరూ నన్ను చూసి భయపడుతుంటే నువ్వు మాత్రం నన్ను గౌరవించవలసిన కారణమేమిటి? ఇలాంటి కపట వినయాలు మా దగ్గర పనికిరావు అంటూ గర్దించాడు. కపట వినయం కాదండి స్వామి, నాకు కొద్దిగా మంత్రాలు జ్యోతిష్యము తెలుసు. మిమ్మల్ని చూస్తే చెడ్డ ఉద్దేశం కలవారుగా తోచటం లేదు. నిజంగా చెడ్డవారే అయితే మనుషుల్ని శిలలుగా మార్చటమేమిటి, భస్మమే చేసి ఉందురు. పైగా దురుద్దేశాన్ని సూచించే ఉపకరణాలేవి మీ దగ్గర కనపడటం లేదు కాబట్టే మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాను అన్నాడు జోమాలు. సరిగా ఊహించావు. నీకేమైనా భవిష్యత్తు తెలుసుకోవాలనుందా అని అడిగాడు మంత్రవాది. లేదన్నాడు జోమాలు. ప్రతి వాళ్లకు తీవ్రంగా ఉండే ఈ వాంఛ నీకు లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. విరక్తి వలన అని మళ్లీ అడిగాడు మంత్రవాది. అందుకు జోమాలు, విరక్తి కాదు, మంచి ఉద్దేశంతో భగవంతుడు మన భవిష్యత్తును మరుగులో ఉంచగా అకారణంగా సరదా కోసం దాన్ని తెలుసుకోవాలని ఉబలాటపడటం తప్పు అని నా ఉద్దేశం అన్నాడు. బాగా చెప్పావు. ఇప్పుడీ 3 శిలారూపుల్ని మామూలుగా మార్చమనే కదా నీ కోరిక? అలా అయితే ఆ 3 చూచిన 3 దృశ్యాలకు నువ్వే బదులు చెప్పాలి. చెప్పలేకపోతే నువ్వు కూడా శిలగా మారిపోతావు. ఏం ఒప్పదలేనా అని అడిగాడు మంత్రవేత్త. ఓ, ఒప్పుకుంటాను. ఆ సమస్యలేవిటో సెలవివ్వండి అంటూ జోమాలు సిద్ధపడ్డాడు. అప్పుడు మంత్రవాది మొదటి దృశ్యాన్ని మళ్లీ సృష్టించి మాయం చేసి అర్థం చెప్పమన్నాడు. దానికి జోమాలు, సమస్త సదుపాయాలతో కూడుకున్న మహాభవనమే అయినా
పునాది దిట్టం లేక అది వర్షాధిక్యం వల్ల పడిపోయింది. అలాగే మన జీవితం అనే గృహాన్ని సత్సాహవాసం అనే పునాదితో బలం చేసుకుంటే ఉరుము పిడుగుల వంటి దుష్ట స్నేహితులు చేరి జీవితాన్ని సులువుగా పాడు చేస్తారు అని చెప్పగానే మొదటి శిలారూపానికి సహజ రూపం వచ్చేసింది. మాంత్రికుడు రెండవ దృశ్యాన్ని జోమాలకు చూపించి దీనికేమంటావు అని అడిగాడు. దీనికేముంది, చెట్టు కొమ్మల్లో తలదాచుకున్న వేలాది చిన్న పక్షుల్ని భూతాకారం దాల్చిన పెద్ద గద్ద కబళించటంలో వింతలేదు. బలిష్ఠులైన దుష్టులు కారణం లేకనే వాళ్ల స్వార్థం కోసం దుర్బలులను పీడించటం సృష్టిలో జరుగుతున్న పనే కదా అని జోమాలు అనేసరికి రెండవ శిల యథారూపం తాల్చింది. తర్వాత మూడవ దృశ్యానికి జోమాలు ఇలా బదులు చెప్పాడు. ఇది అనుక్షణము మనం చూచే గొప్ప అనుభవం. వీపుపైన మోయలేనంత బరువున్నా చావసిద్ధంగా ఉన్న ఆ ముసలివాడు ఇంకా చితుకులు కోసం ఆరాటపడుతున్నాడంటే ఆశాపాసం యొక్క ప్రభావం ఎంత మహత్తరమైందో మానవుడు ఇట్టే తెలుసుకోవచ్చు. కనుక దాన్ని తెంచుకోగలవాడే జ్ఞాని అన్నమాట అని చెప్పేసరికి శిలగా మారిన మూడవ కట్టెలవాడు కూడా మామూలు మనిషిగా మారాడు. మంత్రవాది నవ్వుతూ, జోమాలి, ఇక ఇప్పుడు నువ్వు అడక్కపోయినా నీ భవిష్యత్తు చెబుతాను విను. రేపటి రోజున రాజుగారు నిన్ను ఆహ్వానిస్తారు. నువ్వు ఘనమైన సన్మానం పొందుతావు. నీ యోగ్యత పరీక్షించటానికి రాజుగారే నన్నిలా పంపించారు. నేనొక ఇంద్రజాలికుణ్ణి. రేపు తప్పక ఆయన దగ్గరకు వెళ్లి సన్మానం పొందు అని చెప్పాడు. అర్చకుడు జోమాలు అలాగే రాజుగారి వల్ల సన్మానం పొందాడు. నాటి నుంచి అతని పేరు ప్రఖ్యాతులు దేశంలో ఇంకా వృద్ధి చెందాయి.